శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అమ్మవారి మహిమాన్వితమైన స్వరూపాల్లో మరో స్వరూపం గాయత్రీదేవి. శాస్త్రంలో ఒక మాట ఉంది, నగాయత్ర్యా పరం మంత్ర నమాతు పరదైవతం అని. అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం ఇంక అసలు ప్రకృతిలో లేదు. గాయత్రీదేవి స్వరూపానికి 5 ముఖాలు. ముత్యం, పగడం, బంగారం, నీలం, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి సృష్టిలో ఉన్న పంచభూతాలకి ప్రతీక. అమ్మవారికి 10 చేతులు ఉంటాయి. వరద అభయహస్తాలు, రెండిటిలో తామర పువ్వులు ఉంటాయి. మిగతా చేతుల్లో అంకుశం, కొరడ, కపాలం, గదా, శంఖం, చక్రం అవన్నీ ఉంటాయి. 10 చేతులు 10 దిక్కులకి ప్రతీక. ప్రకృతికి సంకేతం గాయత్రి స్వరూపం. అందుకే గాయత్రి మంత్రం ప్రతిరోజు చేయగలిగితే మనకి ప్రకృతికి మధ్య అనుసంధానం చేస్తుంది. తత్ అనే అక్షరంతో మొదలవుతుంది కదా గాయత్రి మంత్రం. ప్రచోదయాత్ వరకు మొత్తం 3 పాదాల్లో ఉంటుంది. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. రోజు 3 కాలాల్లో జపిస్తే 4 వేదాలు చదివిన ఫలితం.